అన్ని తలుపులు మూసేయండ్రా. ఈ తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడి మొగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవర్ని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండ్రా. ఏరా, అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడన్నా. అందుకోరా కత్తి. రే పెద్దోడా, పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే బుసలోడా, తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లెల్ని కొట్టిన దానికి నీ ఊళ్ళో చెడ్డ పేరుంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్ లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో. అన్నయ్య, కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య, ఏమైంది? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇంత హ్యాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెం చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు, నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా. రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూశాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే, వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా.
ఏంటన్న స్టీల్ బాడీలో ఉంది. గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను వ్రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం ఏంట్రా మూల కారణం? ములక్కాడ కారణం. మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్. ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. ఏమండి? ఎలక్షన్లకి రేపు ఒక్కరోజే టైం ఉంది. అప్పటి వరకు ఈమె ఇక్కడే ఉండటం నీకు మంచిది, మాకు ఏం చేస్తున్నావు? అయ్యయ్యో, ఎవరితో తెలియట్లేదు, అనాథ శవంలా ఉంది. అయ్యో, ఆ పెద్దబ్బాయి అన్నంత పని చేశాడే. ఇంత ఘోరంగా చంపుతాడనుకోలేదమ్మా. అమ్మా వరలక్ష్మి, మీ ఆయన్ని ఆ పెద్దోడు పొట్టను పెట్టుకున్నాడే. అయ్యయ్యో. ఒరేయ్, ఇది పెద్దబ్బాయి బావదలా ఉంది. ఒరే, మీ చెల్లి పడే బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడన్నా నిజం చెప్పారా? అవునరా. నిజం చెప్తే ఈ క్షణం నుండి నా చెల్లెలు కంట్లోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. ఇప్పుడు వస్తున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ కొన్ని వేల ఓట్లు. నా చెల్లెలకి జీవితంలో ఆఖరి ఏడుపు ఇదే కావాలి. ఏడవని. చెల్లెలు మొగుడిని చంపినోడిని ఊరికే వదలకూడదు. పదండి. పెద్దవాడిని ప్రాణాలతో వదలకూడదు. వాడు అంత చూద్దామండి. ఊరంతా తరలొస్తున్నారన్నా. మన వాళ్ళందరినీ చితక బాధేశారన్నా. నువ్వు ఎక్కడికైనా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అన్నా. రేయ్, పోలీసులకు ఫోన్ చేయండి. ఆడ హత్య చేశాడు. అలాంటి వాడికి రక్షణ కల్పిస్తారా? చెప్పడానికి మీరెవరయ్యా? అది తేల్చడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హలో పెద్దబ్బాయ్, నీ మొగుడిని మాట్లాడుతున్నాను. రే 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 నువ్వు కానీ నా చేతికి దొరకాలి. నీ మీద పెట్రోల్ పోసి నిలుపున తగలబెట్టేస్తా. నేను దొరికితే ఓకే, ఒకవేళ మీ బావ దొరికితే? రే, ఏంట్రా నువ్వు అనేది? ఒక్కసారి డోర్లోంచి తొంగి చూడు. ఓపెన్, క్లోజ్. రాయ్, వస్తున్నాను రా బయటికి. కత్తివరా. రేయ్, నువ్వు బయటకు వచ్చావంటే ఊరోళ్ళు చంపేస్తారు. నేనే లోపలికి వస్తాను. తలుపులు తెరమని చెప్పు. తలుపులు తీయండ్రా. ఎక్కడ్రా వాడు? బావ మీద ఎంత ప్రేమో. ఏంట్రా నాటకాల? నాకు వాడే కావాలి. వాణ్ణి నేనే చంపానని ఊరంతా నాకు ఎదురు తిరుగుతున్నారు. వాడు దొరికితే చాలు. ఆ పిచ్చి జనాలకు వాడి ముఖాన్ని చూపించి ఎలక్షన్స్ లో గెలుస్తాను. ఎక్కడ్రా వాడు? అలా అయితే ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టు. ఆస్తి? నీ ఆస్తి మొత్తం మీ చెల్లెల పేరు మీద రాయి. ఇందులో సంతకం పెట్టు. మీ బావని పంపిస్తాను. ఏంటే, చెల్లెల పేరు మీద ఆస్తి రాయా? న్యాయంగా మాట్లాడాలంటే నా పేరు మీద రాయించుకోవాలి. కానీ నీకు నాకు ఏ సంబంధం లేదు కదా. బెదిరించి నీతో బలవంతంగా రాయించుకున్నానని నువ్వు చెప్తే ఊరు వాళ్ళు నమ్మేస్తారు. అందుకే ముందు మీ చెల్లి పేరు మీద, ఆ తర్వాత నా పేరు మీద. డార్లింగ్, పెట్టు డార్లింగ్.
సంతకం పెడతావా బయట మీ బావని తగలెట్టేయమంటావా పెడతా. అన్నా ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం అన్నా, కొంచెం ఆలోచించి పెట్టన్నా. రే కాస్త బుర్ర బాటరా, ఇది ఉమ్మడి ఆస్తి. ఇందులో నేనొక్కడిని సంతకం పెడితే సరిపోదు, నా తమ్ముడు కూడా పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. అయినా ఎందుకు పెడుతున్నానో తెలుసా? ఈ సంతకంతో వాడికి వచ్చిన జలకివ్వాలి.